వెల్కమ్ టు డే 6 ఆఫ్ సి లాంగ్వేజ్ సిరీస్. ఈ రీల్లో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే కండిషన్ ని చెక్ చేయడం. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే కోడ్ రన్ అవుతుంది, ఫాల్స్ అయితే కోడ్ ఇగ్నోర్ చేస్తుంది. అలాగే ఇంటర్నెట్ డేటా టైప్ లో వేరియబుల్ మార్క్స్ కి 75 అసైన్ చేశాను. ఇఫ్ కండిషన్ లో మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అని ఇచ్చా కదా, మార్క్స్ 50 కంటే ఎక్కువ ఉంటే పాస్ ద ఎగ్జామ్ అని ప్రింట్ అవ్వాలి. నేను ఇప్పుడు 75 ఇచ్చా కాబట్టి అవుట్పుట్ లో పాస్ ద ఎగ్జామ్ అని వస్తుంది. అలాగే ఈ కోడ్ రన్ చేసి చూద్దాం. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటో చూద్దాం. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆర్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఈ కోడ్ లో ఇంటర్నెట్ డేటా టైప్ కి ఏజ్ వేరియబుల్ 17 అని నేను అసైన్ చేశాను. కండిషన్ లో ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అని ఇచ్చా. అంటే 18 కానీ 18 కంటే ఎక్కువ ఏజ్ ఉంటే ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వస్తుంది. ఆర్ ఇది ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ లో నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వస్తుంది. ఇక్కడ ఏజ్ 17 అని ఇచ్చా కాబట్టి నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వస్తుంది. అట్లాగే ఇది కంపైల్ చేసి చూద్దాం. ఎల్స్ ఇఫ్ అంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఈ కండిషన్ ని చెక్ చేస్తుంది, ఫాల్స్ అయితే నెక్స్ట్ కండిషన్ కి వెళ్తుంది. అలా మొత్తం కండిషన్స్ ని చెక్ చేస్తుంది. ఏ కండిషన్ ట్రూ అయితే ఆ కండిషన్ దగ్గర అవుతుంది. లైక్ ఇప్పుడు ఈ కోడ్ లో ఇంటర్నెట్ డేటా టైప్ కి మార్క్స్ అనే వేరియబుల్ 85 అసైన్ చేశాను. కండిషన్ లో మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 అని ఇచ్చా. 90 ఆర్ 90 కంటే ఎక్కువ ఉంటే గ్రేడ్ నాకు ఏ ప్లస్ అని రావాలి. నెక్స్ట్ కండిషన్ ఎల్సిఫ్ లో మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75 అని ఇచ్చా. 75 ఆర్ 75 కంటే ఎక్కువ ఉంటే గ్రేడ్ ఏ అని రావాలి. అలాగే నెక్స్ట్ ఎల్సిఫ్ లో మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అని ఇచ్చా. 60 ఆర్ 60 కంటే ఎక్కువ ఉంటే గ్రేడ్ బి అని రావాలి. లో నీడ్ ఇంప్రూవ్మెంట్ అని ఇచ్చా. నేను మార్క్స్ వేరియబుల్ కి 85 అని ఇచ్చా కాబట్టి 5 అనేది 75 కంటే ఎక్కువ కాబట్టి ఈ కండిషన్ యాక్సెప్ట్ చేస్తుంది. నాకు అవుట్పుట్ లో గ్రేడ్ ఏ అని వస్తుంది. అలాగే ఈ కోడ్ ని రన్ చేసి చూద్దాం. కండిషన్ స్టేట్మెంట్స్ గురించి ఇంకా డీటెయిల్ నోట్స్ కావాలంటే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లో అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ మన పేజ్ బయోలో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి.